శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమస్కందము, సుకన్య చరిత్రము. వైవస్వతమను పుత్రులలో శర్యాతిరాజు ప్రసిద్ధుడు. అతడు ధర్మశీలుడు, శ్రౌత ప్రక్రియలలో నేర్పుగలవాడు. అతనికి సుకన్య అనే పుత్రిక ఉంది. ఆమె అందాల రాశి. ఆమెకు యుక్త వయస్సు వచ్చినా తండ్రి దృష్టిలో ఆమె ఇంకా చిన్నారి ముద్దుల పాపగానే ఉంది. శర్యాతిరాజు ఒకనాడు పరివారంతో సహా చవన మహర్షి ఆశ్రమం ఉన్న అడవికి వెళ్ళాడు. తనతో సుకన్యను తీసుకుని వెళ్ళాడు. ఆమె తన చెలికత్తెలతో ఆ అరణ్యంలో ఆడుకుంటూ ఒకచోట ఒక పుట్టలో 2 జ్యోతులు వెలుగుతుండటం చూసి అవి ఏమిటో తెలుసుకోవాలని చిలిపి కుతూహలంతో ఒక ముళ్ళుతో పుట్టలోని ఆ 2 కన్నాలలో పొడిచింది. ఆ పుట్టలో ఉన్నది ఎన్నాళ్లుగానో తపస్సు చేసుకుంటున్న చవన మహర్షి. అతని కళ్ళకు ముళ్ళు గుచ్చుకొని బాధ కలిగించగా రాజుతో వచ్చిన వారి మలమూత్రాలు బంధించబడ్డాయి. శర్యాతిరాజు తమ వలన ఈ ఆశ్రమంలో ఏదో అపరాధం జరిగి ఉంటుందని ఊహించి అందరినీ ప్రశ్నించాడు. తాను చేసిన చిలిపి చేష్టను సుకన్య తండ్రితో చెప్పింది. వెంటనే రాజు పుట్టలోనున్న మహర్షి వద్దకు పోయి అతన్ని అన్ని విధాలా స్తుతించి జరిగిన అపరాధానికి క్షమించమని వేడుకున్నాడు. ముని ప్రసన్నుడయ్యాడు. ముని యొక్క మనోగతాన్ని తెలుసుకున్న రాజు సుకన్యను చవననుకిచ్చి వివాహం చేసి ఆమెను అక్కడ విడిచిపెట్టి రాజధానికి మరలి వెళ్ళిపోయాడు. మిక్కిలి కోపిష్టి అయిన చవన మహర్షికి సకల పరిచర్యలు చేస్తూ సుకన్య అతని మెప్పును ఆదరాభిమానాలను పొంది చాలా కాలం కాపురం చేసింది. ఒకనాడు ఆ ఆశ్రమానికి దేవవైద్యులైన అశ్విని కుమారులు వచ్చారు. చవనుడు వారిని పూజించి ఇలా ప్రార్థించాడు. ఓ దేవభిషగ్వరులారా, నా యొక్క ఈ ముసలితనాన్ని చూడండి. నాకు శరీర సౌందర్యాన్ని ప్రసాదించండి. నేను మీకు యాగాల్లో సోమపానంలోని భాగం ఇస్తాను. సోమపానం చేసే సమయంలో మీకు ఆ పాత్రను అందిస్తాను. ఇంతవరకు మీకు ఆ అర్హత లేకుండెను కదా అనగానే అశ్విని దేవతలు సంతోషించి సరే అన్నారు. ఆ చెరువులో స్నానం చేసి రమ్మన్నారు. నడవలేని ముసలిమునిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి చెరువులో 3 మునిగి లేచేసరికి ఆశ్చర్యం, అద్భుతం! దివ్య సుందరమూర్తులు, మనమోహనాకారులు అయిన 3 ఒక్కలాంటి యువకులు సూర్యకాంతితో ప్రకాశిస్తూ కనిపించారు. వారిలో తన భర్త ఎవరో తెలుసుకొనలేని సుకన్య తన పాతివ్రత్యానికి పరీక్ష పెట్టకుండా తన భర్త ఎవరో తాను తెలుసుకునేటట్లు చేయండని అశ్విని దేవతల్ని ప్రార్థించింది. అశ్విని దేవతలు ఆమె యొక్క సచ్చీలానికి సంతోషించి యవన సౌందర్యాలతో మెరిసిపోతున్న చవనుని తీసుకుని వచ్చి ఆమెకు అప్పజెప్పి నిష్క్రమించారు. ఒకనాడు శర్యాతిరాజు ఒక యాగాన్ని చేయదలిచి కుమార్తెను అల్లుణ్ణి ఆహ్వానించడానికి చవనాశ్రమానికి వచ్చాడు. అక్కడ తన కుమార్తె ఒక దివ్యమోహన సుందరాంగునితో ఉండటం చూసి అనేక భయ సందేహాలతో నిండిపోయిన మనస్సుతో వణికిపోయాడు. పట్టరాని ఆనందోత్సాహాలతో ఎదురు వచ్చి ప్రణమిల్లిన సుకన్య నమస్కారాలను కూడా స్వీకరించి దీవించలేక ముఖం త్రిప్పుకున్నాడు. చివరకు ఎలాగో అడిగాడు. గొప్ప మనువంశంలో జన్మించిన నీవు ఇలాంటి నీచకర్మను ఎలాగ చేయగలిగావు? పుణ్యాత్ముడైన ఆ చవన మహర్షి ఎక్కడున్నాడు? నీతోనున్న ఇతడెవడు? పూజనీయుడైన భర్తను మోసగించి ఈ విధంగా పరపురుషునితో సాంగత్యం చేసి ఇటు కన్న తండ్రిని కట్టుకున్న భర్తను దుర్గతి పాలు చేసిన పాపాత్మురాలివి. నీ ముఖం చూడరాదు అని వెళ్ళిపోతున్న తండ్రిని చూసి దంపతులిద్దరూ కిలకిలా నవ్వసాగారు. వెళుతూ ఆగిపోయి వెనుదిరిగి చూస్తున్న తండ్రితో పరమపతివ్రత అయిన సుకన్య ఇలా అన్నది. తండ్రి, నేనెలాంటి పాపము చేయలేదు. ఈయనెవరో కాదు, నీ అల్లుడైన భార్గవుడే గాని ఇతరుడు కాదు. నీవు ఈయనను ఆనందముతో ఆదరించు అని వృత్తాంతమంతా వివరించి చెప్పగా శర్యాతి సంతోషముతో కూతురుని చేరదీసి ఆదరంతో ఆశీర్వదించాడు.
చవన మహర్షి భార్యతో పాటు వెళ్ళి మామగారి యాగాన్ని నిర్వహించాడు. ఇచ్చిన మాట ప్రకారము చవనుడు అశ్వనీ దేవతలకు సోమరసాన్ని గిన్నెలో సమర్పించాడు. అది చూసి దేవేంద్రుడు కోపగించి చవనమునిపైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. చవనుడు తన తపశ్శక్తిచే ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుని భుజం మీదనే స్తంభించిపోయేటట్లుగా చేశాడు. చేసేది లేక ఇంద్రుడు తన తప్పును ఒప్పుకొనవలసి వచ్చింది. ఈ విధంగా దేవవైద్యులైన అశ్విని దేవతలు అర్హత లేకపోయినా చవనముని ప్రభావం వల్ల సోమభాగాన్ని పొందగలిగారు. శర్యాతి యొక్క 3 పుత్రులలో ఆనర్తునకు రైవతుడు పుత్రుడు. అతడు సముద్రంలో కుశస్థలి అనే నగరాన్ని నిర్మించాడు. అతడు ఆనర్తాది దేశాలను పాలించిన చక్రవర్తి. అతనికి 100 మంది కుమారులు, రేవతి అనబడే కుమార్తె కలిగారు. గొప్ప కీర్తిమంతుడు శక్తిమంతుడు అయిన రైవతుడు తన కుమార్తెకు ముల్లోకాల్లోనూ తగిన వరుడు ఎవరుంటారో తెలుసుకొనగోరి రేవతితో సహా బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అప్పటికి గంధర్వ కిన్నెరులొచ్చే గానసభ జరుగుతోంది. కొద్దిసేపు ఆగి సభ ముగియగానే బ్రహ్మదేవుని సమీపించి తన కోరికను తెలుపుకున్నాడు. బ్రహ్మదేవుడు నవ్వి ఇలా అన్నాడు: రాజా, నీవు ఇక్కడికి వచ్చినప్పటి నుండి 4 యుగాలు 27 సార్లు పునరావృతమైనవి. మానవ కాలమానంలో కొన్ని వేల సంవత్సరాలు సాగిపోయినవి. ఈ కన్య కోసం నీవు ఎవరెవరిని దృష్టిలో పెట్టుకున్నావో వారే కాదు, వారి వంశాలన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడే నీవు భూలోకం వెళ్ళిపో. భూభారాన్ని పోగొట్టడానికి శ్రీమన్నారాయణుడు బలరామావతారాన్ని ఎత్తి ఉన్నాడు. ఆయనకు ఈ కన్యారత్నాన్నిచ్చి వివాహం చెయ్యి. బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం రైవతుడు రేవతిని బలరామునికిచ్చి వివాహం చేసి తాను బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.